హాయ్ అండి, నమస్తే. నేను మీ యశ్రాజ్. వెల్కమ్ బ్యాక్ టు యశ్రాజ్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి భోగి రోజు వండుకునే ప్రత్యేక మెనూని మీకు షేర్ చేయాలనుకుంటున్నానండి. ఈ మెనూలో వచ్చేసి మాకు అత్యవసరాన్నం, వంకాయ చట్నీ, పచ్చిపులుసు ఉంటాయి. ఈ మూడు వండుకుని వేడివేడిగా పచ్చని అట్టాకులో అత్యవసరాన్నాన్ని వడ్డించుకుంటూ, అలాగే వంకాయ చట్నీ ప్లస్ పచ్చి పులుసుని సర్వ్ చేసుకుంటూ తింటూ ఉంటాం. సంవత్సరానికి ఒకసారి మా పూర్వకాలం నుండి వచ్చే పద్ధతి ఇది. నూనె చుక్క లేకుండా మేము ఈ ఐటమ్స్ అనేవి తయారు చేస్తూ ఉంటాం. నెయ్యిని సర్వ్ చేసుకుంటూ ఈ భోజనాన్ని మేము తింటూ ఉంటామండి. మరి ఈ భోజనం గురించి ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ముందుగా దీనికోసం కుక్కర్ గిన్నెని తీసుకొని అందులోకి 1/2 కప్ వరకు పెసరపప్పును వేయండి. మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 మినిట్స్ పాటు దోరగా రంగు వచ్చే విధంగా బాగా వేయించుకోండి. పెసరపప్పు అనేది 2 మినిట్స్ వరకు చక్కగా వేగించారంటే గింజ లోన వరకు చక్కగా వేగి గుండె ఇలా చక్కగా వేగిపోతుంది. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకి దించేసేయండి. ఇందులో ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా వేగాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1 కప్ వరకు రైస్ తీసుకోండి. నేను ఇక్కడ సోనా మైసూరి రైసే వాడుతున్నాను. మీకు ఏ రైస్ అవైలబుల్ ఉంటే ఆ రైస్ వాడుకోవచ్చు. ఇందులోకి వాటర్ని పోసేసేసి చక్కగా 2-3 సార్లు డస్ట్ పార్టికల్ అంతా పోయేంత వరకు కూడా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న పప్పు బియ్యంలోకి కూడా మనం 1.5 కప్పు తీసుకున్నాం కదండి పప్పు బియ్యాన్ని, ఇందులోకి 2.5 కప్పుల వరకు వాటర్ వేసేసేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పుని కూడా వేసేసేసి కుక్కరే మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోండి. 2 విజిల్స్ వస్తే చక్కగా మెత్తగా ఉడికిపోతుందండి. ఈ ప్రాసెస్ ఫస్ట్ స్టెప్ అన్నమాట. సెకండ్ స్టెప్ వచ్చేసి ఒక 2 వంకాయల్ని అలాగే ఒక 5 పచ్చిమిర్చిని తీసి సన్నటి మంటలో వీటిని బాగా కాల్చుకోవాలన్నమాట. పచ్చి వంకాయనే తీసుకోవాలి, పచ్చటి వంకాయని. నెక్స్ట్ స్టెప్ వచ్చి ఒక గిన్నెలోకి ఒక 10 గ్రామ్స్ వరకు చింతపండు వేసి వేడి నీళ్ళు వేసి ఒక 5 మినిట్స్ పాటు దీన్ని పక్కన పెట్టారంటే ఇది కూడా కానిపోతుంది పచ్చి పులుసుకి. దీన్ని కూడా పక్కన పెట్టేపోతే మనకి వంకాయలు అలాగే పచ్చిమిర్చి కూడా బాగా ఉడికిపోయి ఇలా మెత్తగా గుజ్జులా రెడీ అయిపోతుందండి. వంకాయ పైన ఉన్న పైన పట్టు తీసేసేసి బాగా మ్యాష్ చేసేసేయండి. పచ్చిమిర్చిని వంకాయని కూడా ఇలా మ్యాష్ చేసుకున్న గుజ్జులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులోంచి బాగా చిక్కటి గుజ్జు తీసుకుని మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో ఈ గుజ్జు అనేది తీసుకోవాలి. ఇలా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జులోకి ఒక ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసేసేసి అలాగే టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసేసేసి బాగా మిక్స్ చేశారంటే పచ్చిపులుసు అనేది రెడీ అయిపోతుంది. వంకాయ చట్నీలోకి మరొక బౌల్ని తీసుకుని అందులోకి ఒక వంకాయని ఇందులో వేసేసేసి అలాగే 2 కాల్చిన పచ్చిమిర్చిని కూడా వేసి 2 బాగా మ్యాష్ చేసేసేయండి. ఇలా బాగా మ్యాష్ చేసిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేయండి. అలాగే చిన్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకున్నారంటే వంకాయ చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇంతే అండి, చుక్క నూనె కూడా లేకుండా పచ్చిపులుసు చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇవన్నీ అవ్వదు కూడా రైస్ కూడా రెడీ అయిపోతుంది. ఒక ప్లేట్లోకి పచ్చని అట్టాకుని వేసుకుని ఇందులోకి అత్యవసర అన్నాన్ని వేడివేడి అన్నాన్ని వడ్డించుకుని బెల్లం ముక్క సర్వ్ చేసుకుంటూ మనం తయారు చేసుకున్న వంకాయ చట్నీని సర్వ్ చేసుకుంటూ అలాగే పచ్చిపులుసుని సర్వ్ చేసుకుంటూ నెయ్యిని వేసుకుని తింటూ ఉంటుందండి. ఆహా ఏమి రుచి అనగా రుచి మారిపోతుందన్నమాట. సంవత్సరానికి ఒకసారి మేము తినే ఇదే భోగి మా స్పెషల్ మెనూ. మరి ఈ రెసిపీ అనేది ఎంతమంది తెలుసు నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తెలియని వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం యశ్రాజ్ హోమ్ ఫుడ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్